మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఖైరతాబాద్ గణేశుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. భక్తులు భారీగా తరలి రావడంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తులను పోలీసులు అదుపు చేయలేకపోతున్నారు. ఆదివారం కావటం రేపు దర్శనాలు నిలిపివేయనున్నట్టుతో భక్తులు బడా గణేష్ను చూసేందుకు పోటెత్తుతున్నారు. తొక్కిసలాట జరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఖైరతాబాద్ బడా గణేశుడి దర్శనం కోసం తరలి వచ్చిన భక్తాదులు వాళ్ళంతా ఆ ప్రాంతం ఎంత రద్దీగా ఉందో దృశ్యాలు మనకు కనిపిస్తోంది. స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, చూస్తూ ఉన్నాం, ఇసుకేస్తే రాలనంత మంది జనం కనిపిస్తూ ఉన్నారు. ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుకు వచ్చిన వాళ్లతో ఆ ప్రాంతం అంతా కిక్కిరిసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి? ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద భక్తులు ఈరోజు పోటెత్తారు. మనం చూడొచ్చు, లోపలికి వెళ్ళడానికి బయటకు రావడానికి కూడా కనీసం దారి లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోపలికి వెళ్ళేటువంటి దారిని మనం చూస్తున్నాము. లోపలికి వెళ్ళే దారి, బయటకు వెళ్ళే దారి రెండూ ఒకటే ఉండడం, అలాగే బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేయకపోవడం, సరైన పోలీసు భద్రత కూడా ఇక్కడ లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూర్తిగా తొక్కిసలాటకు దారితీస్తుంది పరిస్థితి. లోపల ఊపిరాడకుండా ఉన్నంత జనాలైతే ఉన్నారు. బయటకు వచ్చేటువంటి మహిళలు, పిల్లలంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. చాలా మంది బయటకు వస్తున్నారు. చెప్పండి, అసలు లోపల ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఉంది? గట్టిగా ఉన్నది లోపల, పోనీకి అసలు లేదు. పిల్లలతో అసలు ఎలా ఉందమ్మా లోపల? చూస్తున్నాం కదా, లోపల నుంచి రావడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈరోజు ఆఖరి రోజు కావడంతో భక్తులు పోటెత్తారు. అలాగే భక్తులు పోటెత్తిన దానికి అనుగుణంగా సరైనటువంటి పోలీసు భద్రత లేకపోవడం, అలాగే బ్యారికేడ్లు లేకపోవడం, వెళ్ళేవారికి వచ్చేవారికి సరైనటువంటి క్యూ లైన్లు లేకపోవడంతో పెద్ద ఎత్తున తొక్కిసలాట కావచ్చు, తోపులాట ఇదంతా కూడా జరుగుతుంది. చాలా వరకు మధ్యలోనే వెళ్ళి వెనక్కి వచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లోపల అయితే గణనాథుడిని దర్శించుకునేటువంటి పరిస్థితి కూడా లేదని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వెళ్ళడానికి రావడానికి సరైనటువంటి క్యూ లైన్లు లేకపోవడంతో ఇటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది అయితే చెప్తున్నారు. కొంతమంది మాట అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది? లోపలికి వెళ్ళ ఘోరంగా ఉంది. ఇందాక కొంచెం తొక్కిసలాట చాలా చాలా ఘోరంగా ఉంది. అంటే పిల్లలు లోపలికి ఒకటే అయిపోయింది. చాలా ఇబ్బంది, ఫుల్ రష్ ఉంది. అసలు చిన్న పిల్లలు ఏడుస్తున్నారు చాలా. అయితే ఈరోజు ఆఖరి రోజు, ఇప్పటికైనా పోలీసులు ఇక్కడికి వచ్చి క్యూ లైన్లు సరైనటువంటి విధంగా ఏర్పాటు చేయాలనేటువంటి చెప్తారు. లోపల ఎట్లా ఉంది పరిస్థితి? చాలా క్యూ లైన్లు ఏమి లేవు, అంతమంది వదిలేశారు. వచ్చిన వాళ్ళు వస్తున్నారు, పోయిన వాళ్ళు పోతూనే ఉన్నారు. చాలా టైట్గా ఉంది. పోలీసులు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. సో ఇప్పటికైనా ఇటువంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికైనా పోలీసులు కావచ్చు, ఏదైతే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కూడా సరైనటువంటి ఏదైతే బ్యారికేడ్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి క్యూ లైన్లు ఏర్పాటు చేయాలనేటువంటిది భక్తులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నారాయణ రెడ్డితో కలిసి సాగిరెడ్డి, సాక్షి న్యూస్, ఖైరతాబాద్ నుంచి.